హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కొద్దిసేపట్లో శ్రీవారిని దర్శించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రాయశ్చిత్త దీక్షని కూడా అక్కడే విరమించుకోబోతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఒక కొత్త విషయం అయితే అందరి కంటాపడింది. అది మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ చిన్న కూతురు అయినటువంటి పొలెనా అంజనోవా పవనోవా అయితే అక్కడికి రావడం జరిగింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అమ్మాయి మైనర్ కావడంతో అక్కడ డిక్లరేషన్ పైన తనతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేసి అమ్మాయితో ఇద్దరు కూతుళ్లతో ఆద్యతో కూడా కలిసి ఆయన మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే రావడం జరిగింది. ఇక ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది కన్నుల పండుగగా నిలిచింది అనుకోవచ్చు. ఇక ఆ అమ్మాయి మైనర్ కావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన కూడా ఆ డిక్లరేషన్ సంతకం ఏదైతే ఉందో దానిపైన కూడా సంతకం పెట్టడం జరిగింది. ఇక క్రిస్టియన్ కావడంతో దీనికి సంబంధించి దాంట్లో ఏదైతే టీటీడీ దేవస్థానానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటన్నిటిని పాటించి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అయితే ఇప్పుడు తండ్రి కూతుర్లు కలిసి అటు శ్రీవారిని అయితే దర్శించుకోబోతున్నారు. ఇక ఆయన విరమణ దీక్షకి సంబంధించి ఈ రోజు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన 11 రోజుల దీక్షనైతే విరమించబోతున్నారు. లడ్డూ వివాదానికి సంబంధించి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అయితే ప్రారంభించారు. లడ్డూ వివాదం గురించే కాకుండా ఓవరాల్ గా హిందూ ధర్మం పైన ఏదైతే కలంకాలు వస్తున్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అన్నిటికీ తగ్గట్టుగా నేను చేస్తున్నాను అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక అదే అంశానికి సంబంధించి ఈ రోజు ఆ ప్రాయశ్చిత్త దీక్షకి ముగింపు పలకబోతున్నారు. ఇక శ్రీవారిని దర్శించుకున్న వెంటనే ఆ ప్రాయశ్చిత్త దీక్షను అయితే కంప్లీట్ చేసి ఆయన మళ్ళీ ఆయన విధుల్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక సోషల్ మీడియా అంతా కూతుర్లతో దిగిన ఈ ఫోటో అయితే ప్రజెంట్ ట్రెండింగ్ గా మారింది.